యూఎస్సిఏఎస్ వాళ్ళు మొన్న 7th మే రోజున ఫెడరల్ రిజిస్టర్‌లో కొత్త రూల్ ఒకటి పెట్టారనమాట. అదేంటంటే ఇప్పటివరకు ఏఆర్-11లో మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడ లొకేషన్ చేంజ్ అయ్యారనుకోండి మీరు, అది యాక్చువల్‌గా ఏఆర్-11 ఫామ్‌లో మీరు అప్డేట్ చేస్తారు యూఎస్సిఏఎస్ వాళ్ళకి. జనరల్‌గా వర్క్ లొకేషన్ ఏదైనా చేంజ్ ఉంటే గనక మీరు మీ ఎంప్లాయర్‌కి చెప్తారు. ఎంప్లాయర్ వచ్చేసి ఎల్‌సీఏ అమెండ్‌మెంట్ అది చేయాలనమాట. సో, జస్ట్ ఓన్లీ అడ్రస్ చేంజ్ ఉందనుకోండి, జనరల్‌గా ఏఆర్-11లో కొత్త అడ్రస్ వచ్చేసింది అని చెప్పేసి మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఏదైనా కమ్యూనికేషన్ గానీ, ఏదున్నా గానీ మీ కరెక్ట్ అడ్రస్ కనుక యూఎస్సిఏఎస్ దగ్గర లేకపోతే మీకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ ద సేమ్ టైమ్ ఏంటంటే 10 days లోపట మీరు గనక అడ్రస్ అప్డేట్ చేయకపోతే ఖచ్చితంగా అది మిస్‌రిప్రజెంటేషన్ ఒకటి. తర్వాత మీరు రూల్ బ్రేక్ చేసినట్టు అవుతదనమాట. సో, కాబట్టి ఏఆర్-11 తోటి మీరు అడ్రస్ అప్డేట్ అనేది చేయాలి. సో, ఇప్పుడొచ్చేసి ఒక షాకింగ్ అప్డేట్ వాళ్ళు ఏం చేశారంటే మొన్న 7థ్‌కి ఈ రూలు ఫెడరల్ రిజిస్టర్‌లో పెట్టారు. 60 days టైం పీరియడ్ జనరల్‌గా ఉంటుంది కదా! ఏంటి రూలు అంటే ఆ రూల్ ప్రకారం మీరు మీ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు అడ్రస్ మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి హౌస్ షిఫ్ట్ అయినప్పుడు దాంతో పాటు మీ ఎంప్లాయర్ డీటెయిల్స్, ఒకవేళ మీరు మాస్టర్స్ అమెరికాలో కంప్లీట్ చేస్తుంటే మీ స్కూల్ డీటెయిల్స్ ఇవి ఇవ్వాలన్నమాట. సో, దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. సో, ఒకసారి చూద్దాం మనం ఫెడరల్ రిజిస్టర్‌లో ఏం పెట్టారో. దాని తర్వాత అసలు ఎందుకు పెట్టారు, ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇది వచ్చేసి రూల్ అనమాట. ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ యాక్టివిటీస్. సో, అది చూసుకోండి. ఇక్కడ డేట్ చూడండి. 7వ తారీఖు పెట్టారు. 7th May 2026 పెట్టారు. అయితే దీనికి ఎవరైనా కామెంటింగ్ జనరల్‌గా అన్నిట్లానే ఇది కూడా ఎవరైనా కామెంట్ సబ్మిట్ చేయొచ్చు. సో, దీంట్లో ఇవన్నీ మనకు అనవసరం కానివ్వండి. యాక్చువల్‌గా ఇక్కడ చూడండి కామెంటింగ్ పీరియడ్ వచ్చేసి 60 days అంటిల్ July 6th, 2026 వరకు ఎవరైనా కామెంట్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో, తర్వాత ఇంకా ఈ regulations.gov ఇంకా ఇవన్నీ మీరు ఓపెన్ చేసి చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అంటే డాకెట్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకదానికి లింక్ నేను ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అలాగనమాట. మనకి మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వస్తే మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు దేర్ రిసిప్ట్ ఆఫ్ మీన్స్ టెస్టెడ్ పబ్లిక్ బెనిఫిట్స్. అంటే ఒకవేళ మీరేమన్నా పబ్లిక్ ఛార్జ్ అంటే ఏమన్నా బెనిఫిట్స్ ఏమన్నా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మెయిన్ H1B వాళ్ళకి, ఓపీటీ వాళ్ళకి ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కూలింగ్ వెన్ నోటిఫైయింగ్ యూఎస్సిఏఎస్ ఆఫ్ దెవర్ చేంజ్ ఆఫ్ అడ్రస్. అంటే మీరు చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసేటప్పుడు దాంతోపాటు మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీ స్కూలింగ్ డీటెయిల్స్. ఒకవేళ ఇండియా నుంచి మీరు ఓన్లీ H1B మీద వచ్చారు, మీరు అమెరికాలో చదువుకోలేదు, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! వాళ్ళైతే అది పర్టికులర్ సెక్షన్ స్కూలింగ్ అనేది ఆబ్వియస్లీ నాట్ అప్లికబుల్ అవుతుంది కదా! కానీ ఇది మాత్రం కంపల్సరీ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలన్నమాట. సో, దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూజ్డ్ బై ది సెక్రటరీ టు ఎన్ఫోర్స్ ది ఇమిగ్రేషన్ లాస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ ఛార్జ్ గ్రౌండ్ ఆఫ్ డిపోర్టేషన్ అండర్. ఇది మెయిన్ ఏంటంటే ఎవరైనా పబ్లిక్ ఛార్జ్ మిస్యూజ్ చేసుకుంటే, అంటే మనం బెనిఫిట్స్కి ఎలిజిబుల్ కాదు అన్నప్పుడు బెనిఫిట్స్ కనుక తీసుకుంటే సో వాళ్ళకి యూజ్ అవుతుంది. అదర్ దెన్ దట్ H1B వాళ్ళు, ఓపీటీ వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు జనరల్గా ఎవరో ఎక్కడో ఏదో స్టూడెంట్స్ కొంతమంది బెనిఫిట్లు మిస్యూజ్ చేసి తీసుకుంటూ ఉంటారు కానీ బట్ అదర్ దెన్ దట్ జనరల్గా బెనిఫిట్స్ వాళ్ళకైతే ఎవరు పోదు కదా. సో, ఎందుకు ఈ చేంజ్ తీసుకొచ్చారు వాళ్ళు అంటే నెక్ టైట్ చేయడానికి సింపుల్గా చెప్పాలంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కూడా ఎల్సీఏ కరెక్ట్గా లేని వాళ్ళు మోర్ దెన్ 50% ఉన్నారు. ఎందుకంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ రిమోట్ లొకేషన్స్లో అప్పటి నుంచి రిమోట్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ వర్క్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఆ ఎల్సీఏలు ఇవన్నీ తెలియదు అనమాట. సో, ఇప్పుడు ఎల్సీఏ కూడా ఏంటి అంటే యాక్చువల్గా ఎక్కడైతే మన శాలరీ తక్కువ తీసుకునేటువంటి లొకేషన్స్కి వెళ్ళి ఆ లొకేషన్స్లో ఉంటూ రిమోట్ జాబ్ అని చెప్పేసి ఆ లొకేషన్స్ ప్రకారం జాబ్లు అప్లై చేస్తున్నారు అనమాట. సో, అంటే మీరేమో ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కోలో, లాస్ ఏంజలస్లోనో ఎక్కడో మీ క్లయింట్ ఉంటాడు, కానీ మీరు ఉండేది ఎక్కడో రిమోట్ ఏరియాలో. ఆ రిమోట్ ఏరియా ప్రకారం ఏంటంటే తక్కువ శాలరీ చూపించేసి ఇప్పుడు ప్రెజెంట్ ఇది వచ్చింది కదా మొన్న రీసెంట్గా లాటరీ. సో, అలాంటివి ఏమన్నా మోస్ట్ ప్రాబబ్లీ ఏమన్నా గేమ్స్ ఆడితే కనుక అవి కంట్రోల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఎల్సీఏలు చాలామందివి ఇప్పుడు రీసెంట్గా ఈ యూట్యూబర్స్ పోయి అడుగుతున్నారు కదా,
వీళ్ళు ఏం చెప్తున్నారు అందరూ అంటే అసలు H1B హోల్డర్స్ అక్కడ ఉండక్కర్లేదు. షెల్ కంపెనీస్ మీరే అలో చేస్తున్నారు. షెల్ కంపెనీస్ లీగల్‌గా ఉండొచ్చు. అతనెక్కడో క్లయింట్ ప్లేస్‌లో పని చేసుకుంటా ఉంటాడు. సో, ఇంట్లో ఉంటాడు. క్లయింట్ ప్లేస్‌లో పని చేస్తాడు. లేదా రిమోట్ వర్క్ లొకేషన్‌లో పని చేస్తాడు కాబట్టి ఆఫీస్‌లలో ఉండాల్సిన అవసరం లేదు అని. సో, అదైతే కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎల్‌సీఏలో ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు అడ్రస్ మారారు అమెండ్‌మెంట్ చేయాలి. క్లయింట్ లొకేషన్ మారింది అమెండ్‌మెంట్ చేయాలి. కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు. ఒక 6 నెలలు ఒక చోట ప్రాజెక్ట్ చేస్తారు. ఇంకొక 6 నెలలు ఇంకొక చోట ప్రాజెక్ట్ చేస్తారు. మీరు మారినప్పుడల్లా మీ ఎల్‌సీఏ అనేది అమెండ్‌మెంట్ చేయాలి. సో, ఎంప్లాయర్స్ చేయట్లేదు. ఏంటంటే ఏదో ఒక H1B తీసుకొని ఒక వర్క్ లొకేషన్ వాళ్ళ వర్క్ లొకేషనే పెట్టేసేసి ఇన్ హౌస్ క్లయింట్ అని పెట్టేసేసి వీళ్ళు ఎక్కడెక్కడో పని చేస్తుంటారనమాట. రీసెంట్‌గా చూసాం కదా యూనివర్సిటీ ఫ్రాడ్ ఒకటి కాలిఫోర్నియాలో వాళ్ళకి ఫైన్ ఏసి ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది అని చెప్పారు కదా! అది కూడా ఇంతే అనమాట. అంటే వాళ్ళు H1B యూనివర్సిటీ పేరు మీద అప్లై చేసుకుంటారు కానీ వీళ్ళు మాత్రం ఎక్కడెక్కడో పని చేస్తుంటారు. ఎల్‌సీఏలోనేమో యూనివర్సిటీ ఉంటది. చిన్న క్విక్ బ్రేక్ తీసుకున్నాండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ మధ్యన అడగట్లేదు. యాక్చువల్‌గా ఒక లైక్ ఫ్రీయే కదా! జస్ట్ సో మీరు కింద లైక్ కొట్టారంటే ఎక్కువ లైక్స్ ఉంటే యూట్యూబ్ ఆటోమేటిక్‌గా కొంచెం వీడియో ఇంపార్టెంట్ కాబట్టి ఫార్వర్డ్ చేస్తది. నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా. ఈవెన్ పేరెంట్స్ కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ అవుతున్నారు. అందరికీ మోర్ ఆర్ లెస్ ఏదో ఒక టైంలో నాకున్న టైంలో అయితే ఖచ్చితంగా రిప్లై అయితే పెడుతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో, కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు కొంచెం హెల్ప్ అవుతది సబ్స్క్రైబ్ చేసుకుంటే. అలాగే లైక్ చేసి ఎవరికైనా కావాలనుకుంటే ఫార్వర్డ్ చేస్తా అంటే చేయండి. సో, ఇంక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. యూనివర్సిటీ నుంచి సాలరీస్ రావు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడో ఎవరి దగ్గరనో పని చేస్తా ఉంటారనమాట. సో, ఇప్పుడు మీరు ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళినప్పుడు గానీ, లేదు అంటే ఏదైనా ఎఫ్‌డిఎన్ఎస్ సైట్ విజిట్లు జరిగినప్పుడు గానీ, సో, ఇలాంటి వాటికన్నిటికీ ఖచ్చితంగా ఈ అడ్రస్‌తో పాటు మీ ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్ గనక వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు డీటెయిల్‌గా స్క్రూటినీ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇంకొకటి ఏంటి అంటే EB2, EB3 మీ గ్రీన్ కార్డ్స్ ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో మీరు గ్రీన్ కార్డ్‌కెళ్ళి అప్లై చేసుకున్నప్పుడు గానీ, అప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి మీరు అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా దానికి దీనికి ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంతా మ్యాచ్ చేసుకుంటారు అనమాట. అప్పుడు కానీ మీరు ఏదైనా మిస్‌రిప్రజెంట్ చేసినట్టు తెలిసిందనుకోండి ఖచ్చితంగా మీ I-485 రిజెక్ట్ అవుతుంది. మెయిన్ ఇక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అండి వర్క్ లొకేషను ప్లస్ అట్ ద సేమ్ టైం మీరున్న రిమోట్ లొకేషను ఇవి కరెక్ట్‌గా ఎల్‌సీఏలో మెన్షన్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా వరకు ఏంటంటే ఆఫీస్‌కి రమ్మని చెప్తున్నారు కదా! మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ఇంకా రిమోట్ వర్క్‌లు తగ్గిపోయినాయండి. ఇప్పుడు అట్‌లీస్ట్ వీక్లీ 1 డే అయినా 2 డే అయినా అందరూ ఆఫీసులకి రమ్మంటున్నారు. కానీ మీ ఎల్‌సీఏలేంటి ఇంతకుముందు కోవిడ్‌లో ఉన్నప్పుడు షిఫ్ట్ అయిపోయి రిమోట్ వర్క్ చేశారు కాబట్టి అదే ఏరియాలో సాలరీ తక్కువ చూపించొచ్చు కాబట్టి DOL ప్రకారం అందరూ అలానే ఉంటున్నారు. ఇంకా షిఫ్ట్ అయిపోయినా కానీ ఆ ఎల్‌సీఏలు మార్చుకోవట్లేదు. మీరు ఆఫీస్‌కెళ్ళి 1 డే 2 డేస్ ఆఫీస్‌కెళ్తున్నారు. మిగిలిన 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కానీ ఎల్‌సీఏలు చాలా వరకు అమెండ్మెంట్ చేయనివి ఉన్నాయి అనేసి అంటారనమాట వీళ్ళు. తర్వాత ఇప్పుడు ఇంకొక పెద్ద హెడేక్ ఎక్కడొచ్చి పడ్డది అంటే లే ఆఫ్‌లు జరుగుతున్నాయి. సో, ఈ లే ఆఫ్‌లు అయిన తర్వాత ఎంప్లాయర్స్ వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు పెద్ద కంపెనీలోంచి లే ఆఫ్ చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్‌గా మీ H1B వీసా రివోక్ చేసుకుంటారు. అప్పుడు మీకు 60 డే గ్రేస్ పీరియడ్ ఉంటది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 డేస్ గ్రేస్ పీరియడ్‌లో ఇమ్మీడియట్‌గా మీరు జాబ్ దొరకడం కష్టమవుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది B1, B2లకి వెళ్తున్నారు. లేదా డే 1 CPTలకి వెళ్తున్నారు. లేకపోతే ఎక్కడో అక్కడ మీకు కన్సల్టెన్సీని ఎత్తుక్కొని మీరు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకుంటున్నారు. సో, అందరూ జెన్యూన్‌గా లే ఆఫ్ అయిన తెల్లారి జాబ్ అయితే ఖచ్చితంగా దొరకట్లేదు. అసలు జాబ్స్ లేవు. మార్కెట్‌లోనే జాబ్స్ లేవు. అలాంటప్పుడు ఎలా దొరుకుతాయి? వీళ్ళకి తెలుసు గవర్నమెంట్‌కి తెలుస్తది కదా! అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా ఏంటి? ఎన్ని లే ఆఫ్స్ అవుతున్నాయి ఏంటి? ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం ఏంటంటే రేపు పొద్దున B1, B2 అప్లై చేస్తారు మీరు. అప్లై చేసినప్పుడు B1, B2 ఇంటెన్షన్ ఏంటి? విజిట్ వీసా. ఎందుకుంటున్నారు మీరు స్ట్రాంగ్ టైస్ బ్యాక్ హోమ్ చూపిస్తున్నారా లేదా అనేది ఈ మధ్యన B1, B2లు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. సో, అప్పుడు మీరు B2కి వెళ్ళినప్పుడు మీకు ఇవ్వాలా వద్దా వీసా? అంటే మీ AR11 ఫామ్ బేస్ చేసుకొని అంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత బేస్ చేసుకొని ఇవ్వాలా వద్దా? అసలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? లేకపోతే B2 నుంచి మళ్ళీ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తున్నారు. సో, దీనికోసం అని చెప్పేసి మెయిన్ ఇంకొకటి OPT వాళ్ళు, STEM OPT వాళ్ళు వాళ్ళ స్కూల్ అంటే మీరు ఏ యూనివర్సిటీ నుంచి అయితే మీ కోర్స్ కంప్లీట్ చేస్తారో ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఫ్రీక్వెంట్ చేంజ్ అవుతూ ఉంటారండి అడ్రస్లు. ఎందుకంటే స్టూడెంట్‌గా ఉన్నప్పుడు యూనివర్సిటీ దగ్గర ఎక్కడో ఏరియాలో ఒక ఇల్లు తీసుకుంటారు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంటర్న్‌షిప్ కోసం మళ్ళీ కొన్ని రోజులు ఒక 2, 3 నెలలు మళ్ళీ ఇంకొక చోటుకు మారుతూ ఉంటారు. మళ్ళీ తర్వాత సెకండ్ ఇయర్‌కి వెళ్తారు. మళ్ళీ ఇంటర్న్‌షిప్‌కి మారుతూ ఉంటారు.
లేదు బ్యాచిలర్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇక్కడ నాకు జాబ్ రాలే, వేరే చోట జాబ్ వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయి మారుతూ ఉంటారు. సో ఎందుకంటే చాలామంది కూడా ఓపీటీ మీద బయోమెట్రిక్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకు మిస్ అవుతున్నాయి అంటే యూఎస్ఏఎస్ వాళ్ళ దగ్గర మీకు కరెక్ట్ అడ్రస్ లేదు. సో మీరు ఉండేది ఒక చోట, మీ అడ్రస్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మెయింటైన్ చేశారు కదా. ఇప్పుడు ఏంటంటే మీ యూనివర్సిటీ అంటే ఇప్పుడు మీ ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, మీ కోర్స్ ఎప్పుడు అయిపోయింది. చాలామంది ఏంటి 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. వాళ్ళు కనుక మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేశారనుకోండి, మీరు మాస్టర్స్ అయిపోయిందేమో లాస్ట్ ఇయర్, మీరేమో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుంటారు అమెరికా వచ్చిన తర్వాత జాబ్ కోసము. సో ఇలాంటి మిస్‌రిప్రజెంటేషన్‌లు, మిస్ మ్యాచ్‌లు ఇవన్నీ అంటే ఇక ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేయాలో అక్కడక్కడ లూప్ హోల్స్ అన్నీ మన వాళ్ళు ఎతికారు కదా, అవన్నీ వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇక తాపీ మేస్త్రి లాస్ట్‌కి ఇల్లు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తా చిన్నవన్నీ క్లోజ్ చేసుకుంటూ వస్తారు చూడండి. అట్లా వీళ్ళు కూడా అన్నీ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. మెయిన్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్‌కి మీరు వెళ్ళినప్పుడు లేదా నెక్స్ట్ గ్రీన్ కార్డ్‌కి వెళ్ళినప్పుడు ఎక్కడొక్కడ ఏ ఒక్క మిస్‌రిప్రజెంటేషన్ దొరికితే మీ అప్లికేషన్స్ డినై అయ్యి ఇంకా మళ్ళీ మీరు అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉందనమాట. కాబట్టి ఏంటంటే AR11 ఫామ్ ఎవరైనా సరే మీ అడ్రస్ కరెక్ట్గా అప్డేట్ చేయండి. ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయర్కి చాలామంది ఏం చేస్తున్నారంటే మీ అడ్రస్ చేంజ్ అయిన తర్వాత లేకపోతే క్లయింట్ లొకేషన్ మారాకో మీ ఎంప్లాయరు LCA మీది అమెండ్ చేస్తున్నాడా చెయ్యట్లేదా, USCISకి అడ్రస్ అప్డేట్ చేశాడా చెయ్యట్లేదా, అది కరెక్ట్గా తెలుసుకోండి. మీరు అప్డేట్ చేస్తారా, మీ ఎంప్లాయర్ అప్డేట్ చేస్తారా, మీకు ఏదో ఈ హెచ్ఆర్ఓలకి ఈమెయిల్ ఇచ్చేసి అప్డేట్ అయిపోయింది అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.